ఇక్కడ మన రీతు నిజంగా జీనియస్ గర్ల్ అనిపిస్తుంది చూడండి. ఫస్ట్ తనూజ ఫోన్ మాట్లాడేసి వచ్చేసిన తర్వాత తనూజ కన్వే చేస్తుంటే ఇలా బిగ్ బాస్ చెప్పారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్‌లు ఏదైనా కూడా ఫోన్‌లోనే ఉంటుంది అని చెప్తుంటే అందరికీ చెప్తుంది. లేదు తనూజ మనల్ని నమ్మిస్తోంది. మనమందరం నమ్మితే తను కంటెంటర్ అవ్వచ్చు అని అందరికీ చెప్తోంది. బట్ ఈమె సంజన తర్వాత ఆటోమేటిక్‌గా నెక్స్ట్ వెళ్ళి కాల్ ఈమె పిక్ చేసింది. అందరికి ఏం చెప్తుంది? అది కాల్ పిక్ చేస్తే కంటెంట్ టాస్క్‌కి ఎలిజిబుల్ కారు. ఒకసారి ఆలోచిద్దాము, స్టాండ్ తీసుకుందాం అది ఇది అని చెప్పి కాల్ రాంగానే ఎళ్లి పిక్ చేసింది. అప్పుడు బిగ్ బాస్ గారు నిజంగానే "నువ్వు గుడ్ గర్ల్, నువ్వు జీనియస్, గుడ్ జాబ్" అంటే మురిసిపోతుంది. బట్ ఫైనల్‌గా ఏమవుతుందనేది మనకు తెలీదు. చూద్దాం. లైక్ రితు తను ఎందుకు అనుకోనిందో, లైక్ తనూజ నమ్మిస్తోందని ఎందుకు అనుకోనిందో, మళ్ళీ ఎందుకెళ్ళి కాల్ పిక్ చేసిందో అసలేం అర్థం కాలేదు. ప్రోమో కూడా ఇవాళ సెకండ్ ప్రోమో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో, చూడాలి రీతు వర్షన్ కరెక్టా? లేక గౌరవ్ అనుకున్నాడు కదా! ఈ కాల్ పిక్ చేస్తే కంటెండర్ టాస్క్ నుంచి తీసేస్తారు. లేకుంటే ఫోన్ ఎత్తిన వాళ్ళే కంటెండర్ టాస్క్‌కి ఎలిజిబుల్ అవుతారు అని గౌరవ్‌కి కూడా 50-50 ఉందనమాట. ఇందులో గౌరవ్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అవుతుందా? ఆహ్, రీతు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అవుతుందా? లేక తనుజ మైండ్ గేమ్ వర్కౌట్ అవుతుందా?